వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఫార్మా ప్రమాదాలపై సమగ్ర విచారణ చేయాలి. విశాఖ డైరీ పాల ధరల పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో పాతగాజువాక కూడలిలో నిరసన. విశాఖ స్టీల్ కార్మికులకు వార్నింగ్ లెటర్స్ నిర్ణయాన్ని ఉక్కు యాజమాన్యం ఉపసంహరించుకోవాలని డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ఎస్పీ కార్యాలయంలో నేడు ఎస్పీ అమిత్ భర్దర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఉప్మాక కలికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన ఎంపీ గొల్ల బాబురావు. ఏయూలో రాత్రి ఉద్రిక్తత, అసలేం జరిగింది? హిందాపూర్ డైరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ డైరీ చీకటి ఒప్పందం. ఫార్మా ప్రమాదాలపై సమగ్ర విచారణ చేయాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, సిఐటియు డిమాండ్. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలో నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఈరోజు ఇన్నోవేర్ అనే ల్యాబ్ పరిశ్రమలో SEZలో జరిగినటువంటి ప్రమాదాన్ని మనం పరిశీలించినట్లయితే పూర్తిగా భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం మనకు కనబడతా ఉంది. ఏదైతే నైట్రోజన్ గ్యాస్ ఉందో ఈ గ్యాస్ సిలిండర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే గ్యాస్ సిలిండర్ని భద్రపరిచే పద్ధతి కానీ ప్రొడక్షన్ జరుగుతున్నటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. మొన్న పరిశీలించినట్లయితే ఎట్రో పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం పూర్తిగా యాజమాన్యం యొక్క అత్యంత నిర్లక్ష్యం మనకు బయటపడతా ఉంది. యాజమాన్యం పర్యవేక్షణ లేకపోవడం, ఎందుకంటే స్లాబ్ కూలిపోవడం, అంటే స్లాబ్ పెచ్చులు ఊరుతున్నట్లుగా కనీసం కనబడుతూ ఉంటుంది. కానీ దాన్ని కూడా రిపేర్ చేయకపోవడం వల్ల ఈ రకంగా ఒక మేనేజర్ మృతి చెందడం, మరో అసిస్టెంట్ మేనేజరు గాయాలకు గురవడం, దీన్ని ఏ రకంగా చూడాలా అనేటువంటి మేము అడుగుతా ఉన్నాం. మరోవైపు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని మనం ఇప్పుడు మరి చూడవచ్చు. ఎందుకంటే యాజమాన్యం వైద్యం జరుగుతున్నటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా, ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం, మరోవైపు ఏదైతే నష్టపరిహారం ఎంత ఇచ్చారు అనేటువంటిది తేటతెల్లం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ముద్దడికి ₹1 నష్టపరిహారం చెల్లించండి, పరిశ్రమ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. పరిశ్రమ యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం నిత్యం ప్రమాదాల నిలయంలో మారుతూ ఉంది. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు ఫార్మా పరిశ్రమలు విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే ఏదైతే రసాయనాలు ఉన్నాయో ఈ రసాయనాలని పర్యవేక్షించడం కానీ, రసాయనాల సమతుల్యతను చూడడం కానీ, ఉష్ణోగ్రతని పరిశీలించడం కానీ, ఇవన్నీ కూడా పర్యవేక్షించవలసినటువంటి సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా పరిశ్రమల్లో దానికోసం నిధులు ఖర్చు పెట్టడం దండగాని యాజమాన్యాల లాభాలే పరమార్థంగా వ్యవహరించి ఏదైతే భద్రత ఉందో భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. జిల్లా కలెక్టరు వెంటనే చర్యలు చేపట్టండి. అనేక సార్లు I4 కమిటీలు అంటున్నారు, ఉన్నత స్థాయి కమిటీలు వేస్తున్నారు. ఆ నివేదికలు బుట్టదాకాలు అవుతూ ఉన్నాయి. వస్తా మిశ్ర వేసినటువంటి కమిటీ ఇప్పుడు నివేదిక ఇప్పుడు కూడా రాలేదు. ఏదైతే SLC ఫార్మాలో 17 మంది మృతి చెందితే ఆ కమిటీ యొక్క నివేదిక ఈ రోజుకి బయటపెట్టలేదు. అంటే ఈ రకంగా ఫార్మా పరిశ్రమల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందుతూ ఉన్నారు, వందల సంఖ్యలో కార్మికులు గాయపడుతూ ఉన్నారు. అనేక ప్రమాదాలు యాజమాన్యాలు బయటకు కూడా చెప్పడం లేదు. అంటే యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం జరిగిన ప్రమాదాల మీద సమగ్రమైన విచారణ చేయండి. సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రతి పరిశ్రమని ప్రతి 6 నెలలకి ఆడిట్ జరిగేటట్లుగా చేయాలా. ఆ రకంగా సేఫ్టీ ఆడిట్ జరిగినప్పుడే పరిశ్రమల్లో కార్మికులకి కనీస భద్రత అనేటువంటిది ఉంటుంది అనేటువంటి సిఐటి అభిప్రాయపడతా ఉంది. ఇప్పటికైనా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని సిఐటి హెచ్చరిక చేస్తాం. విశాఖ డైరీ పాల ధరల పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలిలో నిరసన చేపట్టారు. పెంచిన ధరలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు జగ్గు నాయుడు, రాంబాబు మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపడం విశాఖ డైరీ యాజమాన్యానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ గారికి లాభాలు తీరినట్లేదు. లీటర్ పాల మీద ₹2 ధర పెంచేశాడు. గత 9 నెలల్లో ఇది రెండోసారి. గతంలో ₹2 ఇప్పుడు ₹2.4 పెంచేశాడు. ఇదే మనిషి 2025 సెప్టెంబర్లో మీటింగ్ పెట్టి విశాఖ డైరీ 2025లో ₹8.5 కోట్ల లాభాలు ఆర్జించిందని చెప్పని ఆయనే స్వయంగా ప్రకటించాడు. అసలు లాభాల కారణం ఎవరు? రైతులు, కార్మికులు, వినియోగదారులు.
ఈ లాభాలు వాళ్ళకి వాటా ఇవ్వాలి. కానీ చేసింది ఏంటి? లాభాలు తెచ్చిపెట్టినటువంటి రైతులతో పాల ధర తగ్గించేశాడు, కార్మికులకు ఉన్న జీతాలు తగ్గించేశాడు, వినియోగదారు ప్రజల మీద భారాలు వేశాడు. ఈ విధంగా ముప్పేట దోపిడీ చేసి ఆనంద్ కుమార్ ఆస్తులు తెచ్చుకుంటున్నాడు. ఆయన కుటుంబం వంద బాధ్యతలు భాగభాగ్యాలు వేస్తున్నారు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము లూటీ చేశాడని చెప్పి ఫోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత సభా సంఘం వేశారు. వెంటనే ఫోటోలో భాగస్వామైనటువంటి బీజేపీలో చేరిపోయాయన. అంతే, గప్తుప్పు అయిపోయింది. ఎటువంటి విచారణ జరగడం లేదు. ఎక్కడ దొంగలు అక్కడే గప్తుప్పు అన్నట్టు విచారణ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నటువంటి ఈ దోపిడీదారుల పక్షాన్ని నిలబడతారా, ప్రజల పక్షాన్ని నిలబడతారా తెలుసుకోండి. ఆనంద్ కుమారు ప్రజల సొమ్ముని లూటు చేసి తన లోపాలని, తన అవినీతిని కప్పించుకోవడం కోసం పైన కోట్ల రూపాయలు లంచాలు కడుతున్నాడు. ఆ లంచాల కోసం ప్రజలు మీరు నాశనం చేస్తారా, బాణాలు వేస్తారని చెప్పని ఫోటో ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఏమాత్రం మీకు నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అడారి ఆనంద్ కుమార్ మీద వేసినటువంటి సభా సంఘాన్ని ఎంక్వైరీని వేగవంతం చేయండి, వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి, పెంచినటువంటి పాలసీలు వెంటనే రద్దు చేయించండి, రైతులకి కార్మికులకి ద్రోహం చేస్తున్నటువంటి ఆనంద్ కుమార్ చర్యలు చేపట్టండి. అదేవిధంగా కంపెనీ యాక్ట్ నుండి సహకార చట్టంలోకి విచారణ తీసుకునే చర్యలు చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆనంద్ కుమార్ ద్రోహంలో ఈ కుటుంబ ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని ప్రజలు నమ్ముతారని చెప్పి చెప్పదలుచుకున్నాం. విశాఖ స్టీల్ కార్మికులకు వార్నింగ్ లెటర్స్ నిర్ణయాన్ని ఉక్కు యాజమాన్యం ఉపసంహరించుకోవాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు నగరం స్మృత్యుంజలి పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. యాజమాన్యం ఏదైతే కార్మికుల తాలూకా సమూహక్ని కాలదోసే విధంగా ఇవాళ వార్నింగ్ లెటర్ ఇవ్వడం అనేది అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ భారతదేశంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క సమ్మె నోటీస్ ఇచ్చి లీగల్గా చేసినప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడ జరగలేనటువంటి రూల్ ఇక్కడ తీసుకొచ్చి ఈ యాజమాన్యం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ ఈ నిర్ణయం అనేది చేయడం అనేది జరిగింది. ఇప్పటికైనా సరే యాజమాన్యం ఏదైతే కార్మికులకు ఇచ్చినటువంటి వార్నింగ్ లెటర్లు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని వల్ల రానున్నటువంటి కాలంలో ఏదైతే యాజమాన్యం పూర్తిగా బాధ్యత వ్యవహరించవలసి ఉంటుంది. కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని కూడా నష్టదాయకం చేసి, అలాగే కార్మికులు రావాల్సినటువంటి వేతనాలు కూడా ఈ రోజు వరకు చెల్లించకుండా యాజమాన్యం కార్మికుల్లో అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేసి ఇవాళ యాజమాన్యం తప్పుడు సర్క్యులర్లు ఇష్యూ చేసి ఇవాళ వార్నింగ్ లెటర్లు కూడా ఇవ్వడం అనేది చాలా దారుణం. దీన్ని రానున్నటువంటి కాలంలో ఏదైతే ఈ రోజు కార్మిక సంఘాలన్నీ వార్నింగ్ లెటర్ కానీ రద్దు చేసుకోకపోతే రానున్నటువంటి కాలంలో తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తామని యాజమాన్యానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో నేడు ఎస్పీ అమిత్ బర్ధార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ పిఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ పార్టీలో గతంలో మాడ్ ఏరియా అబూజ్ మాడ్ ఏరియాలో పనిచేసిన వాళ్ళు కడతి హిడిమే అలియాస్ అంజు ఎంఐ డివిసిఎం ర్యాంక్లో పనిచేసిన మాడ్ ఏరియా కమిటీలో ఈ అమ్మాయితో సహా భీమా అలియాస్ మనీష్ అతను కూడా ఏసీఎం ర్యాంక్లో మాడ్ ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. ఈ ఆపరేషన్ కగార్లో జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ తరపున సిఆర్పిఎఫ్ ఫోర్సెస్తో జరుగుతున్నాయి కూమింగ్ ఆపరేషన్స్. అదేవిధంగా అన్ని చోట్ల సిఆర్పిఎఫ్ క్యాంప్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి మంత్లో కూడా ఎక్కువ సరెండర్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా మన దగ్గరికి వచ్చి సరెండర్ అవుతున్నాయి. దాంట్లో ఈ అంజు డిసిఎం ర్యాంక్ మావోయిస్ట్ కార్డర్లో పనిచేసిన ఈ అంజు 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసిన. అదేవిధంగా మనీష్ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసేవారు. వాళ్ళిద్దరూ వాళ్ళ యంగ్ ఏజ్లో మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి వాళ్ళకి ఫోర్స్ఫుల్ ఇండక్షన్ జరిగినాయి అది చెప్తున్నాయి.
అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి రాలేకపోయారు. ఇప్పుడు ఆ ఏరియాలో కొద్ది శాంతి భద్రత వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తున్నారు. ముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కారణం, ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్న రీహాబిలిటేషన్ పాలసీ, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో వాళ్ళకి ఇష్టమైన ఆపర్చునిటీస్ని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉన్నాయి. దీని కారణం వాళ్ళు మనకి వచ్చారు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీని వదిలేసేయడానికి కారణం మిగతా మావోయిస్ట్ ఇంతకుముందు మనం చెప్పిన అదే రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నారు, దట్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగిన, అదేవిధంగా ఒక చిన్న పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఇండక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫోర్స్ఫుల్ ఇండక్షన్, అదేవిధంగా ఈ డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ని చూసి వాళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్ నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎప్పుడు కొద్ది శాంతి భద్రత వచ్చిన కాబట్టి వాళ్ళు బయటికి వచ్చి సరెండర్ చేయడం జరుగుతున్నాయి. సో ఇద్దరిని ఈరోజు మీడియా సమక్షంలో సరెండర్ చూపించి మన తరపున వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏమైనా వచ్చిన రీహాబిలిటేషన్ డాక్యుమెంటేషన్స్ మనం ఏమైనా చేయాల్సి ఉన్నా ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళకి పూర్తిగా ఆశ్వాసన ఇస్తున్నాం. ఇంకా మీడియా బంధువులతో ఒక రిక్వెస్ట్ ఉన్నాయి, ఇంకా అడవి ప్రాంతంలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఒడిశాలో ఎవరైనా సరెండర్ చేయడానికి వాళ్ళు ఇష్టం ఉంటే పోలీస్కి ఖచ్చితంగా వాళ్ళు అప్రోచ్ రావచ్చు. మనకి ఆల్రెడీ మిగతా స్టేట్ పోలీస్తో కూడా బాగా కోఆర్డినేషన్ ఉన్నాయి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి వేరే పోలీస్ దగ్గర సరెండర్ చేయడానికి కూడా ఇష్టం ఉంది, అది కూడా దీంట్లో ఫెసిలిటేట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఆపరేషన్ ర్యాంక్లో ముఖ్యమైన మనకి 5 lakhs వరకు రివార్డ్ ఉంటున్నాయి, అండ్ ACM ర్యాంక్లో మ్యాక్సిమం 3 lakhs వరకు. వాళ్ళకి లిస్ట్ చెక్ చేస్తున్నాం, ఇద్దరి పైన ఎంత రివార్డ్ ఉన్నా అది చెక్ చేసి వాళ్ళకి వెపన్స్ సహా రాలేదు, ఎందుకంటే అబూజ్ మాడ్ నుండి బయటికి రావాలి. సో ఇప్పుడు ప్రజెంట్గా కూమింగ్ ఆపరేషన్స్లో భయం ఉంటున్నాయి, కాబట్టి వాళ్ళు వెపన్స్ని అక్కడికి డ్రాప్ చేసి వచ్చారు. ఆపరేషన్కి ఇప్పుడు దాకా సమాచారం వచ్చిన ప్రకారంగా మనకి ఇంద్రావతి నేషనల్ పార్క్, అదేవిధంగా ఈ అబూజ్ మాడ్ ఏరియాలో ఇప్పుడు కూడా ఫార్మేషన్స్ ఉన్నాయి, కంపెనీ ఫార్మేషన్స్ వాళ్ళు ఉంటాయి. అదేవిధంగా రీసెంట్ డెవలప్మెంట్స్లో తెలిసిన, మీడియాలో చదివిన దాంట్లో జార్ఖండ్ అండ్ ఒడిశా బార్డర్లో కూడా మూమెంట్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ నుండి మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు 4 persons ఉంటున్నాయి, వాళ్ళు రావచ్చు బయటికి. ఇంకా ఈ 4 persons కూడా ఇంపార్టెంట్ ర్యాంక్స్లో CCM కానీ SZCM ర్యాంక్లో పనిచేసేవారు. ఇంకా కింద స్థాయిలో ASR జిల్లా కానీ పోలవరం నుండి ప్రజెంట్ సమాచారం ప్రకారంగా పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరు లేదు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించిన రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన ఎంపీ గొల్లా బాబురావు. నేను ఈరోజు ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క కటాక్షం కోసం వచ్చాను. నన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మా యొక్క ప్రజలు, దేవుళ్ళు, అలాగే అనేక మంది పెద్దలు, అనేక మంది నాయకులు అందరూ కూడా నన్ను 3 సార్లు గెలిపించిన తర్వాత 2024లో నేను పార్లమెంటు మెంబర్ రాజ్యసభగా ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సుమారు 2 సంవత్సరాలు అయిపోతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ, కొన్ని పరిస్థితుల వల్ల కానీ ఈ 2 సంవత్సరాలు కూడా నేను రాలేకపోతున్నందుకు నేను చాలా చింతించాను. నా గురించి ఎంతోమంది పేద ప్రజలు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది పెద్దలు అందరూ కూడా మీరు అప్పుడప్పుడు మన నియోజకవర్గానికి వచ్చి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది, మేమందరం కూడా సంతోషిస్తాం. మీరు ఎంతోమందికి మీరు అనేక రకాలుగా సహాయం చేసిన వారు అందరం కూడా మళ్ళీ చక్కగా వైఎస్ఆర్ పార్టీకి
మనోధైర్యాన్ని రప్పించి మనం అందరం కూడా జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి మంచి ఆలోచనతో మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు ఉపమాక యొక్క దేవుడి యొక్క వారి యొక్క నిజమైనటువంటి దీవెన ఈరోజు పొందినందుకు, అలాగే ఇక మీదట మేము మీ అందరు పెద్దల సాక్షిగా అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, అలాగే మిగతా ఫంక్షన్స్ కూడా నేను వచ్చి వెళ్తుంటాను. అలాగే నా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు సుమారు 5 కోట్లు ఉంటుంది. 5 కోట్లు కూడా మన నియోజకవర్గానికి ఎక్కడెక్కడ అవసరమో మరి ఏ ఊర్లో అవసరం ఉందో చూసి ఆ ఫండ్స్ కూడా నేను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మీ అందరూ కూడా నన్ను ఇదివరకు ఎలా ప్రేమించారో, నన్ను ఎలా ఆదరించారో అదే రకంగా మళ్ళీ మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో మిమ్మల్ని అందరూ కూడా పేరున వెంకన్న స్వామి యొక్క మాట ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మళ్ళీ మనం అందరం కూడా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడే ఉంటున్నారు చాలామంది నా సోదరులు, మీరు లేకపోవటం వల్ల మేము చాలా ఆవేదన చెందుతున్నామని. ఆ ఆవేదన చెందకోకుండా మీలో ఒకటిగా అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తూ వెళుతూ ఉంటాను. మీ ఆపదల్లో నేను కూడా పాలు పంచుకుంటాను. ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో కూడా మళ్ళీ నేను బాబురావుగా, ఒక ఎంపీగా మీ అందరి సమక్షంలో నేను తిరుగుతూ మీకు చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి దుఃఖంలో నేను ఇక్కడికి వచ్చానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏయూలో రాత్రి ఉద్రిక్తత, అసలేం జరిగింది? ఆంధ్ర యూనివర్సిటీలో 2 రోజులుగా ఆర్ఎస్ఎస్కి చెందిన కొందరు వాలీబాల్ మైదానంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బయట వ్యక్తులు యూనివర్సిటీలో వస్తున్నారంటూ వీసీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం కూడా ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులకు ఇదే విషయంలో వివాదం. ఎందుకన్నా యూనివర్సిటీలో లాఠీ చార్జ్ లేదు? యూనివర్సిటీలో లాఠీ చార్జ్ ఎలా చేస్తారు? యూనివర్సిటీ స్టూడెంట్లు లాఠీ చార్జ్ చేయట్రా? మీరు స్టూడెంట్స్ చీటీ మాట్లాడుకోకూడదని చెప్తాం, అర్థం చేసుకోండి. ఇందాపూర్ డైరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ డైరీ చీకటి ఒప్పందం చేసుకుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దేవదేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం. ఇందాకేదో ఎవరో వచ్చారు, నాకు ఎవరికి ఇచ్చాను కాగితం, అప్పుడు రోజులు ఇవి. అదే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాలు కప్పుకున్నా, కండువాలు కప్పుకున్నా అప్పుడు దేవి వాళ్ళ ఎలక్షన్ లో. మా పార్టీ అంతా మేమందరం ఒకే మాట ఉందాం. మా పార్టీ, మా నాయకత్వం ఏదైతే మా ప్రతి విధానాలు ఉన్నాయో
వాటినే మేము కొనసాగిస్తున్నాం. పాపం ఏదో తెలియక తెలుసో అని ఉంటాడు. ఇదే ఈ లడ్డు ప్రసాదంలో ఉన్న ఈ ఆవు కొవ్వు నువ్వు కొవ్వు ఇది కూడా ఇది వాళ్ళ తాలూకా ప్రలోభం లోపడి వాళ్ళ తాలూకా ప్రలోభం లోపడి వాళ్ళ తాలూకా ఏదో ఆశకు లోపడి పాపాలను రిజైన్ చేశారు. ఆ విషయం నాకు కూడా చెప్పారు. అవి స్పీకర్ తాలూకు నిర్ణయం ఉంది. వాళ్ళు మా పార్టీ నుంచి మా దగ్గర నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మా సభ్యులు ఎలాగొస్తారు? వాళ్ళు ప్రభువులు లొంగి కాగితం ఇచ్చారు. సరే వాళ్ళు పట్టుకోల్పోయాం, పట్టున్నదో ఆ ఆనందంలో ఉండమని చెప్పండి. మాకేం పోయింది? మాకు అది అప్రస్తుతం. ఎంత ఇంపార్టెంట్ ఇష్యూల మీద అది అప్రస్తుతం. అది ఎప్పుడు చెప్పింది? చెప్తామని చెప్పినప్పుడు ఎందుకు మరి ఇవాళ చెప్పండి. చైర్మన్ గారి ముందు అడిగాం కదా, చైర్మన్ గారిని చెప్పేయండి, చైర్మన్ గారు అనౌన్స్ చేస్తారు, మనం ప్రొసీడింగ్కి వెళ్దాం, ముందుకెళ్దాం అని చెప్పాం. లేదే చైర్మన్ గారిని చెప్పాను, ఈ అంశాన్ని వచ్చి తర్వాత దీన్ని తీసుకుంటూ రీకప్ చేస్తాను, అందరితో సంప్రదించి ఇప్పుడు కామన్ ప్రొసీడింగ్కి వెళ్దాం చెప్తారంటే కాదు. మేము వచ్చి ప్రతిపక్షాన్ని విమర్శిస్తాం, ప్రతిపక్షాన్ని మాట్లాడతాం, ఉన్నది లేనిది ఉన్నట్లుగా నందిని పంది నంది అనేటట్లు చేస్తాం. ఇంకెందో చెప్పిన మీ ఇద్దరు వ్యక్తులు పసుపు కండ చూడండి ఏ కలర్ ఉందో, పసుపు కలర్ ఉందో లేకపోతే మా కలర్ ఉందో చూడండి. మోసం కాదా? ఎందుకు మాట్లాడతారు? ఏం చెప్పిందో హోమ్ మినిస్టర్ గారు పాపం ఆవిడ ఇచ్చిన స్క్రిప్ట్ వచ్చి అవుతుంది. ఆవిడ ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని అవుతుంది ఆవిడ. నేనేది అడుగుతున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు అవాస్తవాలు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి దేవదేవుడి తాలూకా ప్రసాదం పేరుతో దోపిడీ చేస్తుంది హెరిటేజ్ సంస్థ, ఇంద్రాపూర్ సంస్థతో లాలు చేయి, వాళ్ళతో కుమ్మక్కై అనే మాట చెప్తున్నాం కదా మేము. కాదు, చర్చించమనండి. అలాగే బడ్జెట్లో అన్నీ కూడా అబద్ధ కల్పనలు, వాస్తవ విరుద్ధాలు, సత్యదూరమైన మాటలతో పెట్టి ఎక్కడా కూడా ఏ కేటాయింపులు లేక డొల్లతనంతో ఉంది బడ్జెట్. ఈ ప్రజలకి రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి ఏ ఒక్కరికి కూడా దానివల్ల ఒక్క ప్రయోజనం కూడా జరగదు. చిన్న ఉదాహరణ, 47కి వచ్చి 2047కి దాని తాలూకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి అంతే పెరుగుతుందని చెప్పారండి. ఈ 2 సంవత్సరాలు పెరిగింది. ఎంత పెరిగింది చెప్పండి? ఎంత తగ్గిందని చెప్పండి? మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చిన మరి ఓన్ రెవెన్యూస్ ఎంత అండి? ఇవాళ ఎంత తగ్గిందండి? కారణం ఏంటండి? మా పరిపాలనలోనే మా బాగా ఏదైనా ఉంటే మరి మా హయాంలో తగ్గాలి కదండి. దానికంటే పెరగాలి కదండి. సంపద సృష్టించారు కదండి. ఎక్కడుంది సంపద? వాళ్ళు సృష్టించుకుంటున్నారు. ఈ సంపద సృష్టి పేరు చంద్రబాబు నాయుడు కుటుంబం, చంద్రబాబు తాబేదారుగా ఉన్న ఆ నాయకులు, కుటుంబంలో ఉన్న పెద్దలు, వాళ్ళ సంపదలు పెరుగుతున్నాయి తప్ప సామాన్య ప్రజలకు